అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఉసిరికాయ నిలవ పచ్చడి మొదటిసారి పట్టేవాళ్ళు కూడా నేను చూపిస్తున్న కొలతలతోటి పట్టి చూడండి. చాలా బాగా వస్తుంది. ఫెయిల్ అవ్వటం అంటూ అస్సలు ఉండదండి. సంవత్సరం పాటు కూడా నిలవ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా పట్టుకోవాలో చూసేద్దామా? నేను కేజీ ఉసిరికాయలతోటి మీకు పచ్చడి పెట్టి చూపిస్తున్నానండి. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడి క్లాత్ తోటి తుడుచుకోవాలి. అస్సలు తడి అనేది లేకోకుండా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఉసిరికాయలకి ఇలా 2 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనం వేసే ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా పడతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూను మెంతులు వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు వేయించుకోండి. మెంతులు వేగపోతే చేదు వస్తాయి. చూడండి, ఈ విధంగా మెంతులు అనేది వేగిన తర్వాత ఇప్పుడు 4 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇవి సన్న ఆవాలండి. పచ్చడికి వేసే ఆవాలు నేను వేస్తున్నాను. మనం రెగ్యులర్గా వాడుకునే ఆవాలు కాస్త లావుగా ఉంటాయి. పచ్చడికైతే ఇవే బాగుంటాయండి. ఇవే వేసుకోండి. ఏం చూపిస్తున్నాను చూడండి, ఈ ఆవాలు మనం రెగ్యులర్గా వేసుకునేది. ఆవాలు మరీ ఎక్కువసేపు వేయించకూడదు. 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి గిన్నెలో వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 2 కప్పులు ఆయిల్ పోసుకోవాలి. నేను పల్లీల ఆయిల్ తోటి పచ్చడి పెడుతున్నానండి. మీరు ఈ ప్లేస్లో నువ్వుల నూనెతో కూడా పట్టుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. నేనైతే పల్లీల ఆయిల్ తోటి మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, 2 కప్పులు ఆయిల్ పోసుకోవాలి. కేజీ ఉసిరికాయలకి 2 కప్పులు ఆయిల్ సరిపోతుందండి. మీకు లీటర్లో చెప్పాలంటే 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసి వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకునే వేయించుకోండి. చూడండి, మరీ కలర్ మారేంత వరకు ఉసిరికాయలను అయితే వేయించకూడదు. నేను చూపిస్తున్నాను చూడండి, ఉసిరికాయలు అనేది ఈ మాత్రం కలర్ మారితే సరిపోతుంది. అంటే 2-3 నిమిషాలు వేయించుకుంటే చాలండి. మరీ ఎక్కువసేపు అయితే వేయించకూడదు. ఇలా వేగిన ఉసిరికాయల్ని ప్లేట్లో వేసేసుకోవాలి. నేను 2 బ్యాచ్లుగా వేసి వేయిస్తున్నానండి. అంటే అన్నీ ఒకేసారి వేస్తే అంత వేగవు కదా, అందుకనే 2 సార్లు వేసి వేయిస్తున్నానమాట. ఇవి కూడా సేమ్ అంతేనండి. ఇలా వేయించుకుని తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు లావుగా ఉన్న ఆవాలే వేసుకోవాలండి. తర్వాత పొట్టి తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 10-12 ఇలా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని మరీ కలర్ మారేంత వరకు వేయించకూడదు. ఇప్పుడు ఇందులో గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కడిగి ఆరబెట్టుకుని వేసుకోండి. అంటే తడుందనుకోండి, పచ్చడి నిల్వ ఉండాలి కదా, అందుకనే కరివేపాకు అనేది ఆరిన తర్వాత పోపులో వేసుకోవాలి. నేనైతే పోపు ఇంతే పెడతానండి. మీరు ఇందులో కావాలనుకుంటే పచ్చిశనగపప్పు, చాయపప్పు కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. చూడండి, కరివేపాకు మీకు చూపిస్తున్నాను. మనం చేత్తో పట్టుకుని చూస్తే ఇలా పౌడర్ లాగా అయితేనే క్రిస్పీగా వేగినట్టు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కంపల్సరీ వేసుకోండి. పోపు అనేది కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేయించుకున్న ఆవాలు, మెంతులు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కూడా కంప్లీట్గా చల్లారినాకే మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి కాస్త పెద్దగా ఉండే బౌల్లో తీసుకోండి. నేను గ్లాస్ బౌల్లో చేసి చూపిస్తానండి. గ్లాస్దే బెస్ట్. ఇప్పుడు 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు కాస్త ఆరబెట్టి మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి, అంతేగాని సాల్ట్ వేయకూడదు. ఇప్పుడు ఇందులో 1 కప్పు కారం వేసుకోవాలి. ఈ కారం వచ్చేసి పచ్చళ్ళ కారం అండి. గ్రాముల్లో వచ్చేసి 100 గ్రామ్స్ వరకు కారం ఉంది. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఆవపొడి, మెంతిపొడి కూడా వేసుకోవాలి. ఇలా ఇంట్లో చేసుకుని వేసుకుంటేనే మంచిదండి. ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు 20-25 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కాస్త ఎక్కువ ఉంటేనే పచ్చడిలోకి బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు గరిటె పెట్టేటప్పుడు కూడా అస్సలు తడినది లేకోకుండా చూసుకోండి. అంటే పచ్చడి నిల్వ ఉండాలి కదా, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలు వేసి ఉప్పు, కారం అన్నీ కూడా ఉసిరికాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఉసిరికాయ పచ్చడి. చేసుకోవటం కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పోపు వేసుకోవాలి. నేను పోపులో కొంచెం పసుపు వేసానండి. మీరు పసుపు వేసుకోండి కొంచెం పోపులో. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పోపు అనేది మనం ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఫస్ట్ టైం ఈ ఉసిరికాయ నిలవ పచ్చడి పట్టేవాళ్ళు నేను చూపించిన కొలతలతోటి పట్టి చూడండి, ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు
3 నిమ్మకాయలు రసం తీసుకుని వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మీడియం సైజు నిమ్మకాయలు రసం తీసి పోస్తున్నాను అనమాట. మీరు ఈ ప్లేస్లో చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు మీరు వేసుకోవాలనుకుంటే 50 గ్రాముల వరకు చక్కగా గుజ్జు తీసుకుని వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 2 రోజులు ఈ పచ్చడిని ఊరబెట్టుకోవాలి. నేను మీకు మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి, అంటే మరుసటి రోజు కలపాలన్నమాట. అందుకని మీకు మరుసటి రోజే చూపిస్తున్నాను పచ్చడి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాలండి. నిలవ పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయండి. నేను వేసిన ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మీరు కాస్త ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుని కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేను చేసి చూపించిన ఉసిరిగా నిలవ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.